హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర కుకింగ్ ఛానల్. టమాటా పచ్చడి ఇలా చేసుకుంటే ఒక ముద్ద కూడా మిగలకుండా తింటారండి. ఒక వారం రోజుల దాకా నిలువ ఉంటుందండి ఫ్రెష్గా. అయితే రైస్లోకైనా దోశలోకైనా ఎందులోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఓకే అండి, ముందుగా పల్లీలు వేసేసుకున్నాను. తర్వాత ధనియాలు వేసేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా వేసేసి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ వేగిపోయినాయి. వీటిని మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అదే కడాయిలో టమాటా ముక్కలు వేసి వేయించేసుకుందాం. టమాటా ముక్కలు వేగే లోపల ఒకసారి పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు వేసేస్తున్నాను. అలాగే చింతపండు వేసేసాను. ఇప్పుడు మిక్సీ ఆడించాలండి. ఒకసారి మిక్సీ పట్టేసానండి. టమాటా ముక్కలు చల్లారాక ఇందులో వేసుకొని మరొకసారి పట్టేసుకుందాం. ఓకే అండి, టమాటా ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కాడలతో ఉన్నటువంటి కొత్తిమీర వేసుకొని ఒక్క సెకండ్ మగ్గనివ్వాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని బరకగా పట్టుకోవాలి. ఓకే అండి, బరకగా పెట్టేసుకున్నాను మిక్సీ గిన్నెలో. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుందండి. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కట్ చేసేసుకున్నాను. ఎండుమిర్చి వేసేసుకున్నాను. జీలకర్ర వేసేసాను. కరివేపాకు వేసేసాను. పసుపు వేసేసాను. ఓకే అండి, ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా టమాటా పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా టమాటా పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వేడివేడి టమాటా పచ్చడి అండ్ వేడివేడి రైసు టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్.
అలానే పక్కన అప్పడం కూడా ఉంది ఫ్రెండ్స్. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. స్పైసీగా మంచిగా ఇలా అప్పడం కూడా నంచుకొని తింటుంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ స్టైల్లో కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంది. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్.